ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ గత ఏడాది ఘోర పరాభవాన్ని చవిచూసింది. 14 మ్యాచ్ల్లో కేవలం 4 గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున 10వ స్థానంలో నిలిచింది. స్టార్ ప్లేయర్లు ఉన్న పేల ప్రదర్శనతో చతికిలపడి అవమాన భారంతో లీగ్ దశలోనే నిష్క్రమించింది. అయితే ఈ దుస్థితికి యాజమాన్యమే కారణమని ముంబై ఇండియన్స్ అభిమానులు విమర్శల వర్షం కురిపించారు. ఐపీఎల్ 2024 ఆరంభానికి ముందు అంబానీల సారథ్యంలోని ముంబై జట్టు తమ కెప్టెన్ను మార్చడమే ఇందుకు ప్రధాన కారణం. ముంబై ఫ్రాంచైజీకి ఘనమైన చరిత్ర ఉంది. క్యాష్ రిచ్ లీగ్లో అత్యధిక సార్లు ట్రోఫీ గెలిచిన జట్టుగా ముంబై నిలిచింది. రోహిత్ శర్మ సారథ్యంలో ఏకంగా 5 సార్లు టైటిల్ సాధించి ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా హిస్టరీ క్రియేట్ చేసింది. అయితే గత సీజన్ ఆరంభానికి ముందు రోహిత్ని కెప్టెన్గా తప్పించిన మేనేజ్మెంట్ అతడి స్థానంలో హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించింది. గుజరాత్ టైటన్స్ నుంచి ట్రేడ్ చేసుకుని మరీ పాండ్యాకు సారథ్య బాధ్యతలు అప్పగించింది. రోహిత్ శర్మ ఫ్యాన్స్తో పాటు ముంబై జట్టు అభిమానులు కూడా ఈ పరిణామాన్ని జీర్ణించలేకపోయారు. దీంతో హార్దిక్ పాండ్యా మైదానంలోకి రాగానే అతడిని కించపరిచేలా పెద్ద ఎత్తున గోల్ చేశారు. ముంబై సొంత గ్రౌండ్ వాంఖేడ్లోనూ హార్దిక్ ఇలాంటి సేదు అనుభవాలు తప్పలేదు. హార్దిక్ పాండ్యాని కెప్టెన్గా చేయడం రోహిత్ శర్మకి ఇష్టం లేదనే ప్రచారం జరిగింది. రోహిత్తో పాటు అతని తర్వాత కెప్టెన్ పదవిని ఆశించిన జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్లు కూడా హార్దిక్తో కోఆర్డినేట్ అవ్వడం లేదనే వార్తలు గుప్పమన్నాయి. ఫలితంగా ముంబై ఇండియన్స్ డ్రెస్సింగ్ రూమ్లో విభేదాలు తలెత్తాయంటూ వదంతులు వ్యాపించాయి. అయితే మైదానంలో రోహిత్, బుమ్రా, సూర్య ఒక జట్టుగా కనిపించడం, హార్దిక్ పాండ్యా ఒంటరిగా ఉండడం వీటికి బలాన్ని చేకూర్చాయి. ఫలితంగా వరుస ఆటముల రూపంలో ముంబై ఇండియన్స్ భారీ మూల్యమే చెల్లించింది. అయితే ఈసారి మాత్రం అలాంటి పొరపాటున పునరావృతం కూడా చేయకూడదని ముంబై యాజమాన్యం భావిస్తుందట. ఇందుకోసం ఇటీవల ప్రత్యేకంగా ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసినట్టు సమాచారం. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీని మనస్ఫూర్తిగా అంగీకరించాలని, అతడికి అన్ని వేళలా అండగా నిలవాలని జట్టులో ప్రధాన ఆటగాళ్లతో మేనేజ్మెంట్ పేర్కొన్నట్లు వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా ఆటగాళ్లంతా కలిసికట్టుగా ఉండి జట్టు ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యంగా పనిచేయాలని గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అంతేకాదు హార్దిక్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా అతడు తక్కువ చేసి మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించినట్టు సమాచారం. కాగా తనను కెప్టెన్గా తప్పించిన ముంబై ఇండియన్స్తో రోహిత్ శర్మ బంధం తెంచుకుంటాడనే ప్రచారం జరగగా అతడు మాత్రం అనూహ్య రీతిలో అదే ఫ్రాంచైజీతో కొనసాగేందుకు నిర్ణయించుకున్నాడు. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ముంబై రిటైన్ చేసుకున్న ఆటగాళ్లలో రోహిత్ కూడా ఉండడం విశేషం. జస్ప్రీత్ బుమ్రా 18 కోట్లు, సూర్యకుమార్ యాదవ్ 16 కోట్ల 35 లక్షలు, హార్దిక్ పాండ్యా 16 కోట్ల 35 లక్షలు, రోహిత్ శర్మ 16 కోట్ల 30 లక్షలు, తిలక్ వర్మ 8 కోట్లకు ముంబై అట్టిపెట్టుకుంది. కాగా గత సీజన్ ఆఖరి మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేసిన కారణంగా హార్దిక్ పాండ్యాకు భారీ షాక్ తగిలింది. ఐపీఎల్ 2025లో మొదటి మ్యాచ్ ఆడకుండా అతడిపై నిషేధం పడింది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.